ఓం శ్రీ గురుభ్యో నమ. ఆధ్యాత్మిక కథలకు స్వాగతం అండి. ఇచ్చిపుచ్చుకుంటేనే జీవితం. ఒక వ్యక్తి నా వద్దకు వచ్చి తన జీవిత భాగస్వామితో ప్రేమానురాగాలను పెంపొందించుకోవడానికి, వారిద్దరి మధ్య నెలకొన్న స్పర్ధలో అభిప్రాయ భేదాలను తొలగించడానికి ఏదైనా మంచి మార్గం ఉందా అని అడిగాడు. మీరు ఏ ఏ విషయాలు ముఖ్యమని భావిస్తారని అడిగితే మతానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని ఆయన చెప్పాడు. మతం అంటే ఏమనుకుంటున్నారని ఆయన అడిగాను. మతాత్మక జీవితం అంటే నిరాడంబరంగా జీవించడము, మనిషి పేదరిక స్థాయి కంటే కొద్దిగా ఎక్కువ స్థాయి సుఖాలతో జీవించడం, కోరికలు అతి తక్కువగా ఉండాలి, అంతేగాక అవి మంచి కోరికలు కావాలి, వస్తు సంపద భోగ లాలసత్వాన్ని త్యజించాలి. మీరు ప్రాధాన్యం ఇచ్చే రెండో విలువ ఏది అని ప్రశ్నించాడు. సామాజిక సేవ అని టకీమని చెప్పాడు. అలాగే అతడి భావనలో ప్రాధాన్య క్రమంలోని విలువల గురించి అడగడము కొనసాగించాను. అప్పుడు మంచి వ్యాపారవేత్త కావాలని తన మూడో విలువను తెలిపాడు. వ్యాపారం దేనితో ముడిపడి ఉందో తెలుసా అని అడిగాను. డబ్బు దండిగా సంపాదించడం అని ఆయన అన్నాడు. నీకు డబ్బు దండిగా ఎందుకు కావాలి అన్నాను. దానితో అనేక వస్తువులను అది ఇది ఇష్టమైన వాటిని కొనుక్కోవచ్చు అన్నాడు. అతడి మనసులో ఏముందో గమనించారా? అతడి భావాల్లోనే వైరుధ్యం ఉంది. అతడి ఆలోచనలే తప్పు ఉంది. ఒకవైపు నిరాడంబర జీవితం కావాలంటాడు, మరోవైపు డబ్బు దండిగా సంపాదించాలంటాడు. డబ్బు సంపాదించినప్పుడల్లా ఏదో తప్పు చేసిన వాడేలా అనుకుంటాడు. తన నిరాడంబర జీవితం నిరుపయోగమని భావిస్తాడు. దీనివల్ల తెలిసి వచ్చేది ఏమిటంటే తనకున్న విలువల ప్రాధాన్యంలో నిరంతరం ఘర్షణ కొనసాగుతున్నదన్నమాట. నీ ఆలోచనలన్నింటినీ మారు పరిశీలించుకోమన్నాను. అందులో అత్యంత నిరాడంబరమైనది ఏదో తెలుసుకోమన్నాను. నిరాడంబరం అంటే ఏమిటి? ఒక వ్యక్తి కనీస అవసరాలతో జీవించడమా? లక్షలాది భారతీయులు ఈ భ్రమలోనే ఉన్నారు. నిరాడంబరము అంటే కనీస అవసరాలతో జీవించడము. నువ్వు ఒక్కదానికి బానిస అయ్యావంటే అదే బంధాన్ని పెంచుతుంది. నువ్వు దేనికి బానిస కాకుండా జీవించాలనుకుంటే నీకు ఉన్న దానితో సంతృప్తి పడు. అదేవిధంగా లేనప్పుడు కూడా సంతృప్తి పడు. ఆ విధంగా జీవితాన్ని ఎంతో హాయిగా గడపవచ్చు. అదే నిరాడంబరం అంటే. నిరాడంబరత అనేది నువ్వు జీవితాన్ని ఏ విధంగా చూస్తున్నావు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. నువ్వు దాన్ని గమనించావంటే నీ జీవితంలో ఘర్షణ ఉండదు. డబ్బును నువ్వు అత్యాశతో కక్కుర్తితో సంపాదించకూడదు. దాన్ని ఇష్టంగా సంపాదించు. అప్పుడు ఏ పేచీ ఉండదు. నువ్వు విలువల ప్రాధాన్య క్రమాన్ని 1, 2, 3, 4 అని వరుసగా రాసుకోవాలని చెప్పాను. వాటి ప్రాధాన్య క్రమంలో తేడాలున్నాయేమోనని నువ్వే మరోమారు చూసుకో. ఆ పైన భార్యనో భర్తనో తల్లిదండ్రులను అడిగి వారి ప్రాధాన్య క్రమాన్ని కూడా తెలుసుకో. ప్రజలు సాధారణంగా తమ జీవిత భాగస్వామి విలువలను పట్టించుకోరు. తమ సొంత విలువలకు ప్రాధాన్యం ఇస్తారు. ఇతరుల విలువలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలనే విషయము అటు భార్య ఇటు భర్త సైతం గుర్తించాలి. అందువల్ల జీవిత భాగస్వామితోనూ చర్చించి వారి విలువలను తెలుసుకోవాలి. ఆ పైన అందులోని ప్రధానాంశాలు మీ విలువలతో విభేదిస్తున్నాయేమో కనుక్కోవాలి. ఇతరుల విలువలను సమర్థించే దానిపై ఆధారపడి మీ ఇద్దరి మధ్య సఖ్యత, స్నేహం, సౌహార్దం పెంపొందుతాయి. దంపతులు ఇద్దరూ జీవితంలో సుఖ సంతోషాలు పొందగలుగుతారు. అంటే ఇద్దరి మధ్య సఖ్యత పెంచేది కేవలం శారీరక సంబంధం మాత్రమే కాదు. దీనికి అతీతమైనది ఇతరుల విలువలను గౌరవించడం. అత్యంత ప్రధానమైన విలువల్లోని విభేదం ఉన్నట్లయితే ఏదో ఒక విధంగా రాజీ పడాలి, ఏదో ఒక విధంగా సంధికి రావాలి. ఇది పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలి. ఇచ్చిపుచ్చుకోవడంతోనే స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. విలువల ప్రాధాన్య క్రమాన్ని రాసుకోవాలి. ఇద్దరి ప్రధానాంశాల్లో విభేదాలను గమనించి వాటిని సరైన ఆలోచనల ద్వారా పరిష్కరించుకోవాలి. జీవిత భాగస్వామి విలువల ప్రాధాన్యాలను గౌరవించి ఆమోదించాలి. ప్రధాన అంశాల్లోని విభేదాలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. జీవిత భాగస్వామి మిక్కిలి ప్రాధాన్యం ఇచ్చే అంశాలను గౌరవించాలి. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సంధి సూత్రాలను తయారు చేసుకోవాలి. మీ స్నేహ సంబంధాలను హాయిగా వేడుకలా పెంపొందించుకోవాలి. అలాగే మనసు విప్పి మాట్లాడుకోవాలి. పరస్పరం తెలుసుకోవాలి. పరస్పరం అర్థం చేసుకుంటేనే స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. ఇదే అండి, ఇచ్చిపుచ్చుకోవడం అంటే ఇదే జీవితం అనమాట. భార్యాభర్తలు స్నేహితుల్లా ఉండాలన్నమాట. పరివర్తన.
చదువు అనే మాటను మనం నేడు ఎంతో తేలిగ్గా ప్రయోగిస్తున్నాం. నిజానికి చదువులు అంటే వేదాలు తెలుసుకోవడం అంత విద్య. తెలివి కోసం ప్రయత్నించేదంతా విద్య. శ్రద్ధతో నేర్చుకునేది విద్య. అంతేకాదు సంస్కారం నిలిపేది విద్య. అంచేత వాడుకలో చదువు సంస్కారం అని జంటగా చెప్పుకుంటాం. చదువులంతా సంస్కారవంతులు అనడము పరిశీలించకుండా ఇచ్చిన తీర్పు లాంటిది. బుద్ధుడి కాలంలో అనాథ పిండకుడు అనే ధనవంతుడు ఉండేవాడు. అతడికి ఏ కొరత లేదు. అతడు బుద్ధుడి శిష్యుడు కూడా ధర్మకార్యాలు చేయడం అతడికి ఇష్టము. అతడి కొడుకు జులాయి ఆకతాయి 10 మందితో సరదాగా కాలక్షేపం చేసే తత్వం. అంచేత పట్టణవాసులు అనాథ పిండకుని మెచ్చుకున్న చాటుగా పరిహాసం చేసేవారు. ఇది ఆ నోట ఈ నోట అనాథ పిండకుడి చెవిలో పడింది. ఏం చేద్దామని అనుకుంటుంటే కొడుకు నాన్న దగ్గరికి వచ్చాడు. డబ్బు అడిగాడు. ఇదే తగిన సమయం అని, బాబు ఈ రోజు నుంచి ఒక నియమం పెట్టుకున్నా, ఊరికే ఎవరికి డబ్బు ఇవ్వకూడదని. అంచేత నీకు ఇవ్వను, కాకపోతే ఒక షరతు, బౌద్ధ విహారానికి వెళ్ళు అన్నాడు. కొడుకు వెళ్ళాడు. మరలా వచ్చి డబ్బు అడిగాడు. తండ్రి నీవు వెళ్ళావని నేనెలా నమ్మను? బుద్ధుడి ప్రవచనం ఒకటి చెప్పు అన్నాడు. కొడుకు తెల్లమొహం వేశాడు. అయినా పట్టు వదలలేదు. విహారానికి వెళ్ళాడు. శ్రద్ధగా సూక్తులు విన్నాడు. మరణం చేసుకున్నాడు. మరుసటి రోజు తండ్రి కొడుకుకు వరహాల సంచి ఇవ్వబోతే, నీ ఆస్తి అంతా కుప్పపోసిన బుద్ధుడి ఒక సూక్తికి సరిపోదు అన్నాడు. పరివర్తనము కలిగించేదే సూక్తి అని పరమార్థం. పరివర్తన చాలా మందిలో చాలా రకాలుగా కలుగుతుంది. వెంకటేశ్వరుడికి తొండమాన్ చక్రవర్తి నిత్యం బంగారు పూలు సమర్పించేవాడట. ఒకరోజు అవి పక్కకు నెట్టివేసి ఉన్నాయి. చక్రవర్తి అసహనంతో అట్టుడికిపోతున్నాడు. అప్పుడు స్వామి ఆలయానికి దూరంగా ఉంటూ తన పనేమో తాను చేసుకుంటూ కాలం గడిపే కుమ్మరి భీమయ్య మట్టి పూలు తనకు ఇష్టమనగానే చక్రవర్తిలో పరివర్తన కలిగింది. మాట తప్పకుండా దూడకు పాలిచ్చి తన దగ్గరకు వచ్చిన ఆవును చూసేసరికల్లా పులిలో పరివర్తన కలిగింది. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన ఇల్లాలి కోసం వానలో తడిసి ప్రవాహానికి ఎదురీది వెళ్తే, నా మీది ప్రేమతో సహస్రాంశం నారాయణుడిపై నిలపరాదా అని భార్య అంటే తులసిదాసులో పరివర్తన వచ్చింది. చదువుకున్న అహంకారంతో ఒక అగ్రకులజుడు బ్రహ్మ రాక్షసుడు అయితే చివరికి మంగళ కైశికి ఆలపించే మహనీయుడు వల్ల పరివర్తన చెందాడు. ఊరు పేరు తెలియని ఊరిలో ఒక యువకుడు రైలు దిగి కూలి అని అరిచాడట. అప్పుడే ఆ రైలు దిగిన విద్యాసాగర్లో తానే పెట్టి అందుకున్నారు. ఆ తర్వాత విద్యాసాగర్లో ఉపన్యాసం ఇస్తుంటే ఆ యువకుడు బిత్తరపై పాదాలపై పడ్డాడు. పరివర్తన జీవికి సహజ లక్షణం. కొందరిలో బాల్యంలో, మరికొందరిలో యవ్వనంలో, ఇంకా కొందరిలో కాడికి కాలు చాచుకునే కాలంలో కలుగుతుంది. కలవారికైనా, కలకలం సృష్టించే వారికైనా, కలవలపడే వారికైనా కాసంత ఉపశమనం కలిగించే సంజీవని పరివర్తన. కొందరిలో ఆలస్యం అవుతుందే తప్ప మార్పు అన్నది జీవికి సహజ లక్షణం. మనిషి మారాలైతే. నిత్య సంతోషి. ఎన్నో జన్మల పుణ్యఫలం ఈ మానవ జన్మ. మనిషిగా పుట్టిన ప్రతివారు సుఖంగా సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. అనుకున్నంత మాత్రాన ఆనందదాయకంగా జీవనాన్ని గడపలేరు. అది తెలిసినా, ఏ చిన్న సంఘటన జరిగినా, ఎవరితో మాట్లాడుతున్నా నా జీవితానికి సుఖ సంతోషాలు రెండు లేవు అంటుంటారు కొందరు. సుఖ సంతోషాలు అనేవి ఎక్కడున్నాయి? మనిషి జీవన గమనంలో బతకడానికి అనేక మార్గాలు అన్వేషిస్తాడు. ఓ మార్గం ద్వారా జీవనం గడుపుతుంటాడు. ఆ జీవితం ఏ ఒక్కరికో తప్ప అందరికీ తృప్తినివ్వదు. ఇప్పుడు ఉన్నదానికంటే ఉన్నతమైన స్థిరమైన జీవితం మరొకటి ఉందని అనేక రకాలుగా ఆలోచిస్తుంటాడు. అది పొందడానికి తన పరిధిలో ప్రయత్నాలు చేస్తుంటాడు. అక్కడే అతడు సుఖాన్ని, సంతోషాన్ని కోల్పోయి దుఃఖానికి, విచారానికి చేరువవుతుంటాడు. ఏం చెయ్యాలి, ఎలా సాధించాలి, ఈ విషయాన్ని మెదడును తొలగించడం ప్రారంభిస్తాయి. దాంతో అసహనము, నిరాశ, నిస్పృహ, భయము, ఆందోళన వెంటాడుతుంటాయి. అప్పుడే తనకున్న పట్టు కోల్పోయి దుర్వ్యసనాలకు బానిస అవుతాడు. పతనానికి అదే నాంది. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఆనందంగా జీవనాన్ని గడపడం అసాధ్యం. దాన్ని సుసాధ్యం చేసేదే ఆధ్యాత్మిక మార్గం. అది ఎలా పొందాలి, ఏం చేయాలి అనే ప్రశ్నలకు జవాబు
భగవంతుని ధ్యానించడం ఓ చక్కని మార్గంగా నిత్యకృత్యంగా చేస్తే ఫలితము బ్రహ్మానందమే. సమాజపరంగా సుఖాలను పొందేవారు, కష్టాలను అనుభవించేవారు ఈ హెచ్చుతగ్గులు అనేవి వారి వారి కర్మఫలానుసారం ప్రాప్తిస్తాయంటారు. జన్మల్లో మానవ జన్మ ఉత్తమోత్తమము. దీన్ని సార్థకం చేసుకోవాలంటే ఎన్నో ప్రయత్నాలు చేయాలి. భక్తి మార్గంలో ప్రేమమయంగా పయనిస్తే తప్పక మోక్షం పొందగలుగుతాము. ఒక రోజున ఓ మహారాజు బ్రహ్మజ్ఞానం సిద్ధించిన యోగి పుంగవుడి దగ్గరకు వెళ్ళి, స్వామి, నాకు మోక్ష మార్గం సంప్రాప్తింపజేయండి అని కోరాడు. సావధానంగా విన్న యోగీశ్వరుడు, మహారాజా, ఈ దీపాన్ని వెలిగించు అని అడిగాడు. సరేనని ఆ రాజు ఎంత ప్రయత్నించినా దీపం వెలగలేదు. అదేమి స్వామి, దీపం వెలగటం లేదు అంటే ఆ స్వాముల వారు నవ్వి, రాజా, ఆ ప్రమిదలో ఏముందో గమనించావా అన్నాడు. రాజు ప్రమిదను పరిశీలించాడు. అందులో నూనెకి బదులు నీరు ఉంది. రాజు, స్వామి, నీటితో దీపం వెలగదు కదా అన్నాడు. అయితే నీరు తీసి నూనె పోసి వెలిగించు అని బదులిచ్చాడు యోగి పుంగవుడు. రాజు అలాగే చేసి మళ్ళీ దీపం వెలిగించడానికి నానా ప్రయత్నం చేశాడు. ఒత్తి వెలగలేదు. అది గమనించిన యోగి, నాయన, నీవు ప్రమిదలో ఉన్న నీటిని మాత్రమే తీసేశావు, మరి ఒత్తిలో ఉన్న నీరు కూడా పూర్తిగా తీసేసి ఎండబెట్టి వెలిగించే ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు. మహారాజు ఆ సూచనల్ని యథాతథంగా పాటించాక కాసేపటికి ఒత్తి అంటుకొని దేదీప్యమానంగా దీపం వెలగనారంభించింది. అప్పుడు యోగి, నాయన, నీకు మోక్ష మార్గం లభించింది, వెళ్ళు అన్నాడు. రాజుకు ఏమీ అర్థం కాక అలా చూస్తూ ఉండిపోయాడు. ఏమిటి రాజా, అర్థం కాలేదా అని అడిగాడు. నాకేమీ అర్థం కాలేదు స్వామి అన్న రాజుతో ఆ యోగి ఇలా చెప్పసాగాడు. నీ మనసు కోరిక అనే నీటితో నానుతుంది. మనస్సును కోరికల నుంచి దూరం చెయ్యి. బుద్ధి అనే ఒత్తి స్వార్థం చేత తడిచి ఉంది. దాన్ని కూడా ఒత్తిలా ఎండబెట్టి అప్పుడు దీపం వెలిగిస్తే మంచి బుద్ధితో కూడిన మనస్సులో జ్ఞానదీపం వెలుగుతుంది అని బోధించాడు. ఆనాటి నుంచి రాజు నిస్వార్థంగా, కోరికలకు అతీతంగా మంచిని ఆచరిస్తూ జీవించసాగాడు. జ్ఞానం ఉన్న మనిషిగా పుట్టి తప్పేదో ఒప్పేదో తెలుసుకోగలిగే మనము కేవలం స్వార్థం కోసం ఏమి చేయడానికైనా వెనుకాడటం లేదు. చేసే ప్రతి పని ఫలితం ఏమిటో ఎంతో అంచనా వేసిన తర్వాతగానే కార్యము ప్రారంభించడం లేదు. అలాగాక చేసే ప్రయత్నం మంచిదా కాదా అని ఆలోచించి నలుగురికి ఉపయోగపడేది చేయగలగాలి. అందరితో మంచిగా ఉండు, మంచిగా మాట్లాడు. నీ గురించి ఆలోచించినా, ఎదుటివారి గురించి యోచించినా మంచిని మరవకు. నీ ఊహలో కానీ మనసులో కానీ చెడుకు తావివ్వకు. మంచే చేద్దాం అనుకుంటే మనసు కూడా మంచిగా ఉంటుంది. అప్పుడు అన్ని మంచి ఆలోచనలే వస్తాయి. అంతా మంచి జరుగుతుంది. సంతోషానికి కొదవ ఉండదు. దీన్ని పొందడానికి యజ్ఞయాగాదులు, తపస్సులు చేయాల్సిన అవసరం లేదు. అరక్షణం భగవద్ధ్యానం చేయలేని వాళ్ళు ఏళ్ల తరబడి తపస్సు చేయగలరా? అందుకని ఏది తలపెట్టినా, ఏం చేయాలనుకున్నా ఓ క్షణం ప్రశాంతంగా మంచిగా ఆలోచించాలి, ప్రయత్నం ప్రారంభించాలి. అప్పుడు సర్వం ఆనందమయం అవుతుంది. నీకంటే ఈ సృష్టిలో నిత్య సంతోషి మరెవరూ ఉండరు. ఇది సత్యం. సద్బుద్ధితో ఏది తలపెట్టినా సత్ఫలితం చేరుకుంటుంది. విద్యకు 3 మార్గాలు. తనను గురించి తనకే తెలియని తొలి తరం ఆటవిక మానవుణ్ణి అత్యంత మేధావిగా తీర్చిదిద్దిన మహత్తర శక్తి విద్య. నిప్పును తయారు చేసుకోవడం కూడా నేర్వని వాడి చేత గ్రహాంతరయానం చేయించిన సాధన విద్య. అటువంటి మహిమోపేతమైన విద్య మనకు గురువు వల్ల మాత్రమే లభిస్తుంది అంటున్నది శృతి. గురువు లేక ఎటువంటి గునికి దొరకబోదు అంటూ త్యాగరాజు ఇదే భావాన్ని ప్రకటించాడు. ఈ విద్యా సముపార్జనకు మన పెద్దల ముచ్చటగా 3 మార్గాలను సూచించారు. గురువుకు సేవ చేసి పుష్కలంగా ధనాన్నిచ్చి అతనికి ఒక విద్యను నేర్పి ఈ 3 మార్గాల్లోనూ మనం విద్యను నేర్చుకొనవచ్చు. 4వ విధంగా విద్య రాదు. గురువు భగవత్ స్వరూపుడు కనుక, తండ్రితో సమానుడు కనుక అతడికి సేవ చేసే అతడి అభిమానానికి పాత్రులమై విద్యను నేర్చుకొనవచ్చు. కచుడు దేవతల గురువైన బృహస్పతికి కుమారుడు అయినప్పటికీ రాక్షసుల గురువైన శుక్రాచార్యుడి వద్దకు వెళ్ళి త్రికరణ స్థితిగా అతన్ని సేవించి అతని ప్రేమకు పాత్రుడై మృత సంజీవని విద్యను నేర్చుకున్నాడు. గిరి అనే విద్యార్థి ఆదిశంకరాచార్యుల వారికి సమస్త పరిచర్యలు చేసి ఆయన అభిమానాన్ని మాత్రమే కాకుండా ఒక్క క్షణకాలంలో 14 విద్యలను పొందాడు.
అతడే తోటకాచార్యుడు. ఇది మొదటి మార్గం. గురువు అర్ధార్థి. ధనం పట్ల అభిలాష కలిగిన వాడైనట్లయితే పుష్కలంగా ధనాన్ని ఇస్తే అతడు సంతుష్టుడవుతాడు. మనము కోరిన విద్యను మనస్ఫూర్తిగాను సంపూర్ణంగాను నేర్పుతాడు. ఇదే గురుదక్షిణ. ఒకప్పటి రాజకుమారులు, మునికుమారులు కొందరు ఇదే విధంగా అనేక విద్యలను నేర్చుకున్నారు. ఇది రెండో పద్ధతి. అవతలి వ్యక్తికి మనం ఒక విద్యను నేర్పి ప్రతిఫలంగా అతని నుంచి మనం ఒక విద్యను నేర్చుకోవచ్చు. ఒక సమయంలో నలమహారాజు బాహుకుడనే పేరుతో ఋతుపర్ణుడనే మహారాజు వద్ద రథసారథిగా పనిచేస్తుండేవాడు. ఆయన ఋతుపర్ణుడికి రథాన్ని ఊహాతీతమైన అమితమైన వేగంతో నడిపే అశ్వహృదయ విద్యను నేర్పి చెట్టుకు గల ఆకులను కానీ పండ్లను కానీ లెక్క పెట్టకుండానే ఇన్ని అని ఖచ్చితంగా చెప్పగల అక్షయ హృదయం అనే విద్యను నేర్చుకున్నాడు. ఇది మూడో పద్ధతి. వీటిని దృష్టిలో ఉంచుకునే మన పూర్వీకులు విద్యా సముపార్జనకు పై 3 మార్గాలను చూపి 4వ విధంగా విద్య రాదని ఖండితంగా పలికారు. మనం ప్రధానంగా ప్రథమ మార్గంలో అంటే గురువును వినయ విధేయతలతో సేవించి మంచి విద్యావంతులు కావాలి. ఆ తర్వాత అది గురువు అధికంగా డబ్బు అడిగినట్లయితే మన సాధక బాధకాలను తెలియజెప్పుకొని అంత కాదు ఇంత ఇస్తామని చెప్పి ఒప్పించుకొని తగిన సమయంలో ఆ పైకాన్ని చెల్లించి విద్య నేర్చుకోవాలి. ఇక మూడో మార్గం అందరి విషయంలోనూ అన్ని కాలాల్లోనూ సాధ్యపడేది కాదు. ఇదండి విద్యకి 3 మార్గాలు. అవి కూడా మనం ఎంతో తెలుసుకోవాలి. దాన్నే మనం పాటించాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య కాబట్టి. సోహం అండి.